ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, నేడు మమ్మలను దర్శించుము నాయన. విరిగి నలిగిన మనస్సునిచ్చి నీ సత్యవాక్యమును మా హృదయములో చేర్చుకొనవలసిన రీతిగా చేర్చుకొనుటకును, నీ మాట మా యందు ఫలించుటకును ప్రభువా నేడు మమ్మను జ్ఞాపకం చేసుకో. నిజముగా మేము నీ సంతానమై యుగయుగములు నీతో కలిసి ఉండడానికి, నీ ముఖదర్శనము చేయడానికి శక్తిమంతులు మగునట్లు మమ్మలను జ్ఞాపకం చేసుకో. ఆత్మయందు దినదినము మమ్మను వర్ధిల్ల చేసి నాయన మా పరిధులను విశాలపరచి నీ సత్యమును గూర్చిన జ్ఞానము చేత మమ్మలను విస్తరింపచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. పరమ మహిమను విడిచెను యేసు, నరుని మహిమలు కూర్చోబెట్టుటకు. పరమ మహిమను విడిచెను యేసు, నరుని మహిమలు కూర్చోబెట్టుటకు. ఆయనను అనయమును సీయోనులో కొనియాడా. ఆయనను అనయమును సీయోనులో కొనియాడా. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. న్యాయ విమర్శన సభలలోను నోరు తెరువకయుండెను యేసు. న్యాయ విమర్శన సభలలోను నోరు తెరువకయుండెను యేసు. తన తగ్గింపులు దొరకలేదు, తనకి మాత్రము న్యాయము. తన తగ్గింపులు దొరకలేదు, తనకి మాత్రము న్యాయము. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. ఒక్క చుక్క రక్తమునైనను మిగల్చక యేసు కార్చెను అంతా. ఒక్క చుక్క రక్తమునైనను మిగల్చక యేసు కార్చెను అంతా. రక్షణయును స్వస్థతయును దక్షుడు మన కొసగిను.
రక్షణయును స్వస్థతయును దక్షుడు మన కొసగిను. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము, నాకెంతో ఆనందము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వాక్యాల్లో మొదటి భాగమే మనం చదువుకున్నాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అక్కడ వరకు చదివాం. ఈ రోజున గనుక అక్కడ నుండి చూద్దాం. గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. మనము శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా పుట్టింపబడిన వారము. అయితే ఏం చేయాలి? గనుక నేను పుట్టింపబడిన వాడను అనుకుంటే దైవ నియమంలో చెల్లదు. ఇది నిబంధన వాక్యం అంటాం వీటిని. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నిబంధన ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉంటుంది కానీ ఒకరితో ఒకడు చేసుకున్నది నిబంధన కాదు. మరొక వ్యక్తి అవతల ముడిపడి ఉంటాడు నిబంధనలో. ఈ నిబంధనలో ఏంటి ఉన్న విషయం ఈ సందర్భంగా అంటే, మనము శాశ్వత జీవము, శాశ్వతమగు జీవము, ఈ రెండింటిలో వ్యత్యాసం ఉంది. ఇక్కడ వ్రాయబడిన పదం ఏంటంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా మనము పుట్టింపబడినాము. పుట్టింపబడిన వానిలో ఒక లక్షణం ఉంటేనే కానీ పుట్టించిన వానితో సంబంధం ఏర్పడదు. నిబంధన గనక అక్కడ పుట్టించిన వాడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి మీరు ఇది కలిగి ఉండండి అని. మనము పుట్టింపబడినది నిజమే, కానీ పుట్టించిన వాని యొక్క నిబంధన ఏంటంటే, పుట్టించడం నా వంతు, కానీ దానిని కలిగి ఉండి దానిని నెరవేర్చడం నీ వైపు నుండి జరగవలసింది ఒకటి ఉంది. ఆ రెండవ భాగాన్ని ఇక్కడ పేతురు మనకు రాసి ఇచ్చాడు. మీరు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ మీరు కలిగి ఉండాలి. అందుకే మిమ్మల్ని 2 సార్లు చదవమన్నాను. అక్కడ ఏమన్నది చూడండి, నిష్కపటమైన సహోదర ప్రేమ మీకు కలుగునట్లు. అంటే అర్థం ఏంటి? మీరు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండండి. అయితే అది మీరు కలిగి ఉండాలి అంటే ఏం చేయాలో రాయబడింది అక్కడ. మీరు సత్యమునకు విధేయులవ్వాలి. ముందు ఆ సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులు పవిత్రపడతాయి. అప్పుడు ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను
ప్రేమిస్తారు. ఈ విధంగా మనకు ఏమొస్తుంది? నిష్కపటమైన సహోదర ప్రేమ వస్తుంది. ఇప్పుడు మనం నిష్కపటమైన సహోదర ప్రేమ 3 పదాల సమాహారం అది. అందులో మొదటిది నిష్కపటము. నిష్కపటము అంటే మనకి తెలుసు, కపటము లేనితనము. అంటే నిష్కపటము యొక్క అర్థం ఏంటంటే, కపటము లేక ఉండుడి అంటే సరిపోతుంది. కానీ నిష్కపటము అనే ధాతువు తగిలించడం అనే దాని భావన ఏంటంటే, కపటం ఉంది, అది తీసివేయబడింది అని అర్థం. నిష్కపటము అంటే కపటము లేకుండా ఉండండి అంటే కపటాన్ని లోపలికి రానివ్వకండి అని అర్థం. నిష్కపటమైన అంటే కపటముంది, నిర్మలము అంటే మలినము తీసివేయబడినది, నిర్మలము. కనుక నిష్కపటము అంటే కపటమును విసర్జించిన అని అర్థం, కపటమును తీసివేసిన. కపటం అంటే ఏంటి, అదేంటో తెలిస్తేనే కదా మనం ఉన్నదా లేదా, ఉంటే దాన్ని తీసివేసుకోవాలనే పదార్థం తెలియాలి కదా మనకి. కపటము అంటే ఏంటంటే దానికి ముసుగేసుకున్నాం అనుకోండి, అంటే తెరచాటును ఉన్నాం అనుకోండి. ఇంకా ఏం చెప్పాలి, మనకు పూర్వపు రాచరికంలో రాణి మేలి ముసుగు అంటారు. ముసుగు వేరు, మేలి ముసుగు వేరు. ముసుగు ఎవరైనా వేసుకోవచ్చు, అవతల వాళ్ళకి కనబడం. మేలి ముసుగు ఏం చేస్తుందంటే ఛాయామాత్రంగా, అంటే కనిపించినట్లుగా మన ముఖాన్ని అవతల వారికి దర్శింపజేస్తుంది. రాణిని అందరూ చూస్తారు, కానీ తేరి చూసిన ఆవిడ పాక్షికంగానే, అంటే ఆమె రూపము మసకగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మేలి ముసుగులో, మేలైన ముసుగు అంటే అవతల వానికి కనిపిస్తుంది, ముసుగేసుకుంటే కనిపించం. కనుక కపటం అనేది ఏంటి, ఇప్పుడు ఆవిడ మొహము స్పష్టమా కపటమా అంటే ఏం చెప్పాలి, ఏం కనిపిస్తుంది ఆవిడ మొహం? అది కపటము, అంటే కప్పబడిన ముఖము, ఖచ్చితమైన ముఖం మాత్రం కాదు. ఇక్కడ రాయబడిన ఈ నిష్కపటము, కపటాన్ని తీసివేయడం అంటే, ఇక్కడ కపటము అంటే జూదము. జూదం అంటే ఏంటి, ఇంత పూర్వం ఒకసారి చెప్పినట్టు గుర్తు. ఈ ఈ ఈ పదాలు ఎక్కడ చెప్పలేం, ఇంత వివరమైన సమయం ఉండదు. జూదం అంటే ఏంటంటే ఈ పేకాట ఇవి కాదు. జూదములో ఉన్న లక్షణం ఏంటంటే కొంత పెట్టుబడి పెట్టి అవతల వాని దానిని రాబట్టడం. ఇప్పుడు కోడి పందాలు ఉన్నాయనుకోండి, పేకాట ఉందనుకోండి, ఇవి జూదాలు. 7, ఆ 7 జూదాలని సప్తవ్యసనాలు అంటారు. ఈ జూదములో వీడి కోడిని పందెంలో ఉంచుతాడు, అవతలవాడు కోడిని ఉంచుతాడు. కానీ వీడి ఆశ ఏంటంటే దాన్ని తినాలని, వాడికున్న కోరిక ఏంటంటే దీన్ని తినాలని. లేదు ఇందులో డబ్బులే వడ్డామనుకోండి, నేను ఒక 100 రూపాయలు పందెం వేశాను, అవతలవాడు ఒక 100 రూపాయలు పందెం వేశాడు. ఈ 100 ఇచ్చిన నా మనసు ఏంటనిపిస్తుందంటే ఆ 100ని నేను తీసుకోవాలని. అవతల వాడికి ఏమనిపిస్తుంది, దానినే జూదము అంటాం. ఈ గుళ్ళాటలు ఆడుతుంటారు, పట్టి ఆట, ఇవన్నీ ఏంటి, వాడు నీకు 2 రెట్లు ఇస్తానంటాడు. ఆ 2 రెట్లు తీసుకుందాం నీకుంటుంది, ఈ 100 పట్టుకుపోదామని వాడికి. జూదములో ఎప్పుడు కూడా ఎదుటివానిది ఏదో అపేక్షించే గుణం ఉంటుంది.
ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు మనకు తెలియచేసిన మాట, పరలోక నివాసికి లేదా శాశ్వత బీజము నుండి పుట్టింపబడిన వానికి ఈ మనస్సు కావాలి. నిష్కపటమైన సహోదర ప్రేమ. నీ యొద్ద నుండి, ఇప్పుడు మీరు ఒక పాట పాడారు కదా, సింహాసనము నుండి శిలువ వరకు ఎందుకు దిగాడు ఆయన? ఆయన దగ్గర ఉన్న ప్రేమలో కపటం, అతనికి కావలసిందేమీ లేదు, నీకు ఇవ్వడమే అందులో, నీకు ఇవ్వడమే అందులో కనిపిస్తుంది. ఎందుకు అంత ఎత్తు నుండి ఇంత అధమ స్థానానికి వచ్చాడు అంటే మనలను పైకి లేపడానికి. దానివల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటి అంటే లేదు. 2, ఎవడైనా ఒక వస్తువును కొనుక్కుంటే దాని వలన మేలు పొందడానికి లేదా ఆ వస్తువును వినియోగించుకోవడానికి కొంటాడు. కానీ ఆయన మనల్ని కొన్నాడు, డబ్బిచ్చి కొన్నాడు. మనం కొనేదైతే డబ్బిచ్చి కొంటాం, వాడతాం. ఆయన అయితే ప్రాణం ఇచ్చి కొన్నాడు. చనిపోయి కొనుక్కుంటే ఏం అనుభవిస్తాడు అతను? ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ ఫోన్ కొనాలి, దీన్ని కొనడం కోసం చచ్చిపోయాను. ఇప్పుడు ఇది ఎందుకు పనికి వస్తుంది? ఇది నాకెందుకు ఉపయోగపడదు? ఇది దేవుడు చేసిన మహా ఉన్నతమైన ఉపకారాలవి. ఆయన చనిపోయి మనలను బ్రతికించాడు. మన బ్రతుకు వలన ఆయన కొరిగేది ఏమీ లేదు. కానీ మనము చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే పేతురు ద్వారా, అంటే ప్రభువు దగ్గర వీళ్ళు విన్న వాక్యాలే ఇవి. వీళ్ళు ఎక్కడ విన్నారు అంటే యోహాను సువార్తలో ఒకసారి చూద్దాం. యోహాను రాసిన పత్రికలో 13వ అధ్యాయం ఈ ఎక్కడ చెప్పబడింది అనేది ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం. 34వ వాక్యం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఉందా? ఆ ఆజ్ఞను దేవుడు కొంచెం పోలికతో చెప్తున్నాడు. ఏమని? నేను మిమ్మును ప్రేమించినట్టే. చాలు కదా, ఇంకా చదవాలా? నిష్కపటమైన ప్రేమలో లాభాపేక్ష ఉండకూడదు. నిష్కపటమైన ప్రేమలో కపటం ఏంటి అంటే లాభాపేక్ష. ఆ లాభము గౌరవ రూపంలో కానీ, పేరు ప్రఖ్యాతుల రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, సేవా రూపంలో కానీ ఉండకూడదు. అలాంటిది అపేక్షింపకూడదు. నీ సహోదరుని నీవు ప్రేమిస్తున్నావు అంతే, అందులో కపటం ఉండకూడదు. ఇక్కడ యేసు ప్రభువు శిష్యులకు అదే చెప్తున్నాడు. మీరు ఒకడే కాదు, ఒకనిని ఒకడు ప్రేమింపవలెను అని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మొత్తం పుట్టంతా తీస్తే అసలు విషయం ఏంటి? మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను అంటే ప్రేమించి తీరవలెను. అది ఎలాగ ప్రేమించాలి అంటే నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మూడో భాగం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, అంటే ఆ ఫలితం మీకు వస్తే, అలాంటి మనస్సు మీరు సంపాదించుకొని ఉంటే ఏంటి అంటే ఆ స్థితిని బట్టి మీరు నా శిష్యులని లోకమంతా తెలుసుకుంటారు. అందులో కూడా కపటం లేదు. తెలుసుకుని మీలాగా వాళ్ళు కూడా మారుతారు. అది ప్రేమ అంటే.
ఈ విషయాన్ని పేతురు ఇక్కడ రాశాడు. మీరు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలవారై ఉండండి. మిగిలింది మనం తర్వాత చెప్పుకోవచ్చు. ఈ ముక్క సరిపోతుంది. మన ప్రేమలో కపటం ఉండకూడదు. కపటము అంటే ప్రతిఫల అపేక్ష. తిరిగి అది నువ్వు కోరుకుంటున్నావు. థ్యాంక్స్ అనడమో, ప్రైజ్లాడు సార్ అనడమో, వందనాలండి అయ్యగారు అన్న, ఏది నీవు అంటే నీ ప్రేమ అంటే అతని మీద నిన్ను నీవు ఎలాగ అభిమానించుకుంటావో నీ సాటివాడిని కూడా అలాగే ఒకవేళ అవతల వానిలో మలినం కనబడవచ్చు, అవతల వాడు కృతజ్ఞత లేనివాడై ఉండొచ్చు. ఎప్పుడు నీ దగ్గరే ఏదైనా తీసేసుకుందాం, ఏదైనా అవతల వాడి వలన మేలు పొందామనే స్వార్థ బుద్ధి కలిగిన వాడైతే అయి ఉండొచ్చు. కానీ నీవు కపటము లేనివాడై ఉండాలి. ఎన్నిసార్లైనా అతను బాగా వాడుకుంటాడు అని తెలిసినా నీవు వాడబడుతూనే ఉండాలి. అది ఎందుకంటే దేవునికి ఒక పేరు కూడా ఉంది. ఏంటి? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. ఎంత మేలు చేసినా వాడి కృతజ్ఞత ఉండదు. కానీ దేవుడు మాత్రం అలాంటి వారికి కూడా ఉపకారం చేస్తూనే ఉంటాడు. అదే నిష్కపటము. కపటము లేదు, అటు నుండి ఏది నాకు వద్దు. కానీ అక్కర్లేదు కాబట్టి వీటితో మనకు సంబంధం ఏంటని కాదు, ప్రేమిస్తూనే ఉండాలి, మేలు కోరుతూనే ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి. ఇది ఎవరి దగ్గర ఉంటుందో వాడు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వాడు. అంతే. అదే యేసుప్రభు చెప్పి అతను ఎంత చక్కగా చెప్పాడంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండండి. అంటే కలగడానికి ఏం చేయాలో తర్వాత ఉంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పరలోకం కోరుకునే ప్రతివాడు ఈ సంబంధమైన బ్రతుకు కలిగి ఉండాలి. ఎవడైనా ఈ క్వాలిటీ లేనివాడు ఎవడు పరలోకంలో ఉండడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విశ్వాసులకు తండ్రి అబ్రహాము అయితే విశ్వాసిని తీసుకొని వెళ్తే ఏం చేస్తాడంటే దేవుడు ఒక కాటా పట్టుకొని, అంటే నేను ఊహించుకునేది, ఒక కాటా పట్టుకొని గుండుని దేనితో తీయాలో ఏం చేస్తాం, ఆ కేజీ గుండును అంటే అబ్రహామును ఒక ప్రక్కేసి పరలోకానికి వచ్చిన వాడిని తీసి ఇందులో వేస్తాడు. సమానంగా తూగితే అబ్రహాముకు వారసుడు అవుతాడు. తేలిపోతే అల్ప విశ్వాసుల జాబితాలోకి నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నేను అదే ఊహించుకుంటాను. సకల పరిశుద్ధులతో అని ఉంటుంది, పరిశుద్ధుల ప్రార్థనలతో నీ ప్రార్థన కలవాలి అని ఉంటుంది. మరి కలవాలి అంటే దానితో తూగాలి. దాని భారం ఎంతో, దాని వైశాల్యం ఎంతో, దాని స్థాయి ఏంటో అవి సమానంగా సరిపోలాలి. తేజోవాసుల స్వాస్థ్యం అంటే అందరూ పాడతారు. ఆ పాట నాకు పాడడానికి భయం వేస్తుంది. తేజోవాసులు స్వాస్థ్యం నీకు ఇస్తానంటే అది తీసేసుకుంటావా? ఎక్కడొస్తుంది నీకు అది? ఆ స్థాయి భేదం ఉంది కదా. వాళ్ళ ప్రవర్తనకి మన ప్రవర్తనకి, వారి ఆలోచనకి మన ఆలోచనకి ఉంది కదా. పరలోకాన్ని అపేక్షించే ముందు పరలోకానికి సిద్ధమైన వారితో మనం పోల్చుకోవాలి. పౌలు ఎవరితో పోల్చుకున్నాడు? ఈ తూకం అందరి దగ్గర ఉంది. నేను క్రీస్తును పోలి అని ఎవరిని వేసుకున్నాడు? అవతల దాంట్లో త్రాసులో ఆయనతో తూచుకున్నాడు. ఇతనికి సరిపోయింది అది.
ఎంత మట్టికి వచ్చాడంటే క్రీస్తు శరీరమందు ఇంకా కొంచెం దెబ్బలు మిగిలిపోయాయి, అవి నా వంతు నేను తీసుకున్నాను, నీ వంతు ఈ వంతే అన్నాడు. నా వంతు నా శరీరమందు నేను వాటిని అనుభవించాను అన్నాడు. అనగానే అక్కడ ఇంకో కొంత మిగిలిపోయింది. ఎవరిది అది? నాది, మీది. ఆ వంతు మీరు అనుభవించారా? లేదు. మరి పరలోకానికి ఎలా వెళ్తాం? ఈ ఉపదేశమే కష్టంగా ఉంటుంది, కానీ ఆశపడిన వాడి ప్రార్థన వలన ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే ప్రభు అయిన యేసు మనకి చెప్పిన మాట, మీరు మోయలేని బరువు నేను మీ మీద మోపలేదు, మీ మార్గము నేను సరళము చేశాను. సరళము అంటే అడ్డంకులు లేకుండా, నిన్ను నిరోధించేది ఏదీ లేకుండా నేను ముందు వెళ్ళి అక్కడ ఉన్నాను. రండి, ఏదైనా ఇబ్బంది ఉంటే అడగండి, అంతే. మనము అసలు సంగతులు మాని ఏవైతే నిరుపయోగమైనవో వాటిని మనం అడుగుతూ ఉంటాం. మాకు బోటనీలో ఒక మాట చెప్పేవాడు, ఎదుగుదలకు కావలసిన శక్తి హార్మోను కొన భాగంలో ఉంటుంది. ఒక మొక్క కొన భాగంలో కణ విభజన, కణాలు తొందరగా విడుతుంటాయి కనుక ఆ కొన భాగం పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే చెట్టు ఉన్నతంగా పెరగడం కాదు, నాకు దాని ఆకులు కావాలి అనుకున్నవాడు ఏం చేయాలంటే ఆ చివరి భాగాన్ని కత్తిరించేస్తే ఆ హార్మోన్ శక్తి వెంటనే కొమ్మలకు మారిపోద్ది. అప్పుడు చెట్టు గుబురుగా వస్తుంది. ఇప్పుడు మాకు పాడేరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా చూడండి, కాఫీ మొక్కలు ఉంటాయి. కాఫీ చెట్లు చాలా పెద్దవి అయిపోతాయి. కాకపోతే 3 అడుగులు 3.5 అడుగులు రాగానే దాని చివర కత్తిరించేస్తారు. కత్తిరించేయడం వల్ల నిటారుగా పెరిగే శక్తి పోతుంది. ఆ హార్మోన్ల శక్తి కొమ్మలకి వెళ్ళడం వలన కొమ్మలు బాగా పెరుగుతాయి, కాఫీ పళ్ళు బాగా వస్తాయి. దేవునిలో ఎదిగేవాడు ఎవడైనా ఆయన చూపించిన మార్గం వైపు చూస్తూ ఎదగకపోతే, ఇది ఆగిపోతే లోపం పెరుగుతుంది, ఆ ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ఎలా చేయమన్నాడు? దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేస్తే అది మనకు వస్తుంది. ఆయన చిత్తానుసారంగానే నీ వృద్ధి ఉంటుంది. దానిని ఆపి వీటిని అడుగుతూ కూర్చుంటే అది ఆగిపోతుంది, ఇది పెరిగిపోతుంది. దయచేసి ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనము దేవుని చేత పుట్టింపబడిన వారము కాబట్టి మన దగ్గర ఈ లక్షణం ఉండాలి. కపటము లేని సహోదర ప్రేమ, అది అభివృద్ధి చేసుకోండి. లేదు కోరుకుంటుంది ఏదైనా అంటే ప్రార్థన చేయండి. నేను ఎంత వద్దన్నా నా ప్రేమలో కపటం ఒకటి వస్తుంది, ప్రతిఫలాన్ని అపేక్షిస్తుంది. చేసిన దానికి కృతజ్ఞత కోరుకుంటుందా, లేదా డబ్బును కోరుకుంటుందా, ప్రతిఫలంగా మరొకటి ఏదన్నా కోరుకుంటుందా, అది నీకు తెలుస్తుంది కనుక ప్రభు దగ్గర దానిని చెప్పండి. అప్పుడు ఆయన ఆ కపటాన్ని తీసివేస్తే మనము నిష్కపటం అవుతాం. మనుష్యులుగా అది మనకు సాధ్యం కాదు. కపటాన్ని మనం తీసుకోలేం, కష్టంగా ఉంటుంది. మనసును మనం చాలాసార్లు చంపవలసి ఉంటుంది. ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టండి. కపటము లేని సహోదర ప్రేమను సంపాదించుకోండి. ఎవడైతే అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వాడున్నాడో వాని దగ్గర ఈ కపటము లేని సహోదర ప్రేమ ఉండాలి. ఇది యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ. ఇచ్చి దానిని దేనితో పోల్చాడంటే, నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించాను
అలాగూ మీరు ప్రేమించండి. సంఘం తప్పనిసరిగా ఈ మాటని పదిలపరుచుకోండి, సాధన చేయండి, సంపాదించుకొని దేవుని ఎదుట మీరు నిలవబడండి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, నీవు అనుగ్రహించిన నీ లేఖన భాగమును బట్టి నీకు స్తోత్రములు. జీవాహారమై మాకు ఇది నిలిచి ఉండునట్లుగా మా మనస్సులను శుద్ధి చేసి దీనిని గ్రహింపచేయి నాయన. మరపు లేక నిరంతరము మెలకువగలిగిన వారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి నీ దగ్గర నుండి బలమును సంపాదించుకొనడానికి కృప చూపి జ్ఞాపకం చేసుకో. దుష్టుని యొక్క మనస్సు నుండి తప్పించు నాయన. యథార్థమైన నీ లేఖనమును గ్రహించగలిగే వివేకమును మాకు అనుగ్రహించు. నీ కృప చొప్పున ఈ సమాజం అంతటినీ నీకు అప్పగిస్తున్నాను. వీరందరినీ నీ రాజ్యం కొరకు సిద్ధపరచు. పశ్చాత్తాపమును నాయన, విరిగి నలిగిన మనస్సును నీ ఎదుట తగ్గించుకుని దీన మనస్సును, నీ కాడి ఎత్తుకుని సాత్వికమును దీన మనస్సును అభ్యసించుటకును ఇగో నాయన నీ సమాజం నీకు అప్పగించుకొనిచున్నాను. నీ దొడ్డులో తిరిగి గొర్రెల ఎడల నీ దయను నిలిపి సిద్ధపరచు. ప్రార్థన యందు ఎడతెక్క ఉండునట్లు ప్రేరేపించు. వ్యర్థమైన వాటిని అపేక్షింపక కాలమును బట్టి జాగ్రత్త పడే మనస్సును అనుగ్రహించమని, దుష్టుల నుండి దురాశల నుండి తప్పించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.